నా పేరు మంగమ్మ, మాది రాంపూరు. మా పేరు వెంకట్ సార్. నేను వెస్టర్న్లోకి రావడానికి రీజన్ ఏంటంటే నాకు సర్ది ఉంటుండే బాగా. చాలా రోజుల నుంచి 5-6 సంవత్సరాల నుంచి అట్లా సర్ది ఉండేది. నేను ఆశా వర్కర్గా చేస్తా. అది చేసుకుంటూ కూడా పార్ట్ టైంగా ఇప్పుడు వెస్టర్స్ బిజినెస్ చేస్తున్నాను. 5-6 సంవత్సరాల నుంచి సర్ది ఉంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో మస్తు వాడుకున్నా, తగ్గలేదు. మా హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర కూడా చూపించుకున్నాను. హాస్పిటల్ మెడిసిన్ వాడితే తగ్గకపోతే సార్ ఏంటంటే మామూలు కూడా రాసిచ్చిండు, ఈ బయట మీ మెడిసిన్ తెచ్చుకొని వాడండి మేడం, ఈ హాస్పిటల్కి వెళ్ళండి అని. అక్కడ కూడా చూపించుకుంటే ఆ వాడినప్పుడే తగ్గింది. తర్వాత మళ్ళీ అట్లనే అయింది. అయితే సార్ దగ్గర పోయి సార్ మీరు రాసిచ్చినవి కూడా వాడినా తగ్గుతలేదు సార్ అని చెప్తే సార్ ఏమన్నాడంటే పైప్ వేసి ఎండోస్కోపీ అని ఆపరేషన్ చేస్తారు మేడం, అది చేయించుకోవాలి, లేకపోతే ముందు అది రంధ్రం మొత్తం మూసుకుపోతే ప్రాబ్లం అవుతుంది శ్వాస తీసుకోవడానికి, చేయించుకోండి అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా చిన్నది చేసుకున్నా పెద్దది చేసుకున్నా కానీ 20-30 అయితేనే అవుతుంది. మనకేమైనా 5,000 2,000 ఏమైనా చేస్తారా? చెయ్యాలి. అయితే మాకెంత వస్తుంది ఆశా వర్కర్ దాంట్లో జీతం అంటే 18 సంవత్సరాల నుంచి చేస్తాను నేను. 18 సంవత్సరాల నుంచి చేసినా అవే 7,000, 8,000, 6,000 కేసులు అన్నీ ఉంటేనే అందులో పైసలు వస్తాయి, లేకపోతే పైసలు రావద్దంట. అట్లాంటి సూతంలో నాకు పైసలు ఉన్నప్పుడు పోయి చేయించుకుందామని పోలేను. అంతలోపే సార్ వచ్చి చెప్పిండు నాకు ఇంటికి వచ్చి, అయితే మేడం ఇట్లా ఉంటుంది చూడండి అని చెప్తే నేనేమన్నా ఎంబీబీఎస్ డాక్టరే ఆపరేషన్ చేసుకోమని చెప్పిండు. సార్ మీ మందులకు ఎంత తక్కువ అవుతుంది అని అన్నా. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుండ్రు, ఎక్కడెక్కడో పైసలు పెట్టి మెడిసిన్ వాడితే తగ్గలేదు కదా, అన్నింటిలో ఇదొకటి అనుకొని 1 నెల వాడుతుండండి మేడం, మంచిగా ఉంటేనేమో కంటిన్యూ చేయండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పిండు. సరేలే ఇండియన్లో ఇదొకటి వాడతామని చెప్పి సార్కి అప్పుడే ఆధార్ కార్డు ఇచ్చి ఐడి నెంబర్ తీసుకొని మరుసటి రోజే సారు, నేను, ఇంకా మా తోటకోడలు ఉంటుంది, ముగ్గురం కలిసి మా అన్నారు వెళ్ళినాము. అక్కడ ఏమేమి తెచ్చుకున్నంటే సార్ నాకు ఏమేమి ఇప్పించిండంటే రెస్కోకేరు, కొలెస్ట్రాము, నూనె, ఆమ్లా, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, వంట నూనె ఇవి ఇప్పించింది. ఇన్నింటికి ఎన్ని పైసలు అంటే 3,000 అయినాయి. 3,100 అయినాయి. 3,100 అయితే ఆ సామాన్ నేను తీసుకొచ్చుకున్నా. అప్పుడు 300ది ఫ్రీ ఐటమ్ ఇచ్చిండ్రు ఒక వస్తువు, అది తెచ్చుకున్నా. మళ్ళీ నేను 10 తారీఖు వరకు 300 మళ్ళీ నాకు రిటర్న్ అకౌంట్లో పడ్డాయి. సార్ ఫోన్ చేసి మేడం మీకు బోనస్ వచ్చింది చూసుకోండి అన్నాడు. బోనస్ అంటే ఏంటో నాకు అప్పుడేం తెలియదు కదా, ఏంటి సార్ అంటే ఫోన్లోనే ఇట్లా చెప్పాడు, మేడం మీరు యాప్ ఓపెన్ చేసుకోండి, దీంట్లో చూడండి, చూస్తే మీకు అమౌంట్ వస్తుందంటే చూస్తే నిజంగానే 300 పడ్డాయి. అవును సార్ నాకు వచ్చినాయి పైసలు 300 పడ్డాయి సార్ అని చెప్పాడు. ఏం చేయక అప్పటి నెల రోజుల వరకు నాకు రిజల్ట్ వచ్చింది, తగ్గింది సర్ది, ఫస్ట్ ఉన్నంత లేదు. పొద్దున్న లేచి నేను ఒక 20-25 దుమ్ములు దుమ్మితేనే నా సౌండ్కే చుట్టుముట్టు మా ఇంట్లో అందరూ లేచేది. ఇక వాళ్ళ ఇంట్లో అలారం బేకే లేదు, అట్లా ఉంటుండే. ఎక్కడికన్నా దావతులకు కానీ ఫంక్షన్లకు కానీ ఎక్కువ పోకుంటుంది. ఎందుకంటే ఆడ మంచి కార్యక్రమాలు చేస్తుంటారు, మనం పోయి ఆడ దుమ్ముకుంటూ దగ్గుకుంటూ ఎప్పుడు ఉంటే కలిసుకుంటుంది అని ఎక్కువ పోకపోతుంది. మాకు తెలిసిన వాళ్ళు దగ్గరతో అయితేనే పోతుంది, ఇంకా కొత్త చుట్టాల దగ్గరికి అట్లా పోకుంటుంటే. అట్లాంటి ప్రాబ్లము తగ్గింది. ఇప్పుడు ఎక్కడికైనా పోతున్నా, ఏడైనా ఏమైనా చేయగలుగుతున్నా, ఏమైనా తినగలుగుతున్నా. అప్పుడు ఐస్ క్రీమ్ తినకుంటే పళ్ళ నొప్పి కూడా ఉండే, 2 రంధ్రాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా, అవి అట్లనే ఉండే, ఏం ప్రాబ్లం లేదు. ఇందులో గ్యానోపెస్ట్ వాడుతున్నా, ఫస్ట్ కంటిన్యూ సంవత్సరం అవుతుంది. ఇంట్లో జాయిన్ అయినప్పటి నుంచి అదే పేస్ట్ వాడుతున్నా. ఇప్పుడు అన్ని తింటున్నా, అన్ని తాగుతున్నా, ఏం ప్రాబ్లం లేదు. నేను వాడుకున్నా, నాకు మంచిగా అయింది కాబట్టి సార్ ఏం చెప్పినట్టే నీకు జీతం కూడా వస్తుంది మేడం, దాంతోపాటు ఇందులో కూడా నువ్వు జీతం తీసుకోవచ్చు మేడం, నీకు అమౌంట్ వస్తుంది, నీకు మంచిగా తెలిసేమే కొంతమంది చెప్పు, నేను వాడుకున్నా నాకు మంచిగా అయింది. వ్యవసాయానికి ఉంటాయి, హెల్త్ పరంగా ఉంటాయి, ఇంట్లోకి ఉంటాయి, ఏది అవసరమైతే అది బయట కొనే బదులు షాప్ చేంజ్ చేసి వెస్టేజ్ షాప్లో కొనుక్కోండి మేడం, నీవు కూడా అందరినీ కొనుక్కో, ఇంకా వేరే వాళ్ళని కూడా కొంతమందిని వెస్టేజ్ షాపులనే కొనిపి మేడం అని చెప్పాడు. సరే అని నేను కొంతమందికి షేర్ చేసిన. ఫస్ట్ నేను తెచ్చుకుంటే 300 వచ్చినాయి, కొంతమందికి షేర్ చేయడం వల్ల ఇప్పుడు లాస్ట్ మంత్ స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా నేను, 34,000 వచ్చినాయి.